సొంత దాకా వచ్చేసి జనాలు నరులు కనిపిస్తామా మీరేం భయపడమాకండి మేము ఉన్నామని చెప్పి 2 బిస్కెట్లు ఇచ్చి వెళ్ళిపోతే సరిపోయిద్దా సార్? ఆ ఇళ్లలో మురిగిపోయి చిన్న పిల్లలతో అల్లాడిపోతుంటే ఒక్క ప్యాకెట్ అన్నం ఉందయ్యా. ఇదంతా వాళ్ళని చూసుకునేవాళ్లే కానీ పేదలను చూసేవాళ్ళు మటుకే కాదు. ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నాము, ఏంటి ఉపయోగం ఏముంది? కనీసం ముందే హెచ్చరికలను జారీ చేయాలా? పడవలు ఎక్కించుకోవట్లా, డబ్బులు తీసుకుంటున్నారు. వచ్చిన ఎవరు సార్? 4వ రోజు ఆదివారం పొద్దున్న 9ంటికి వచ్చింది వరద. పడవలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి పడవలు? ఎంతమంది ఎక్కించుకెళ్తున్నారు? వచ్చేవాళ్ళే 10 మంది వస్తున్నారు, ఇతరులు ఎక్కించుకున్నారు. బెజవాడ వరద పరిస్థితి వీళ్ళకి 3వ రోజు తాకింది. సింగనగర్ ప్రాంతంలో ఇప్పటికీ మొదటి రోజు పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం వరద తక్కువ అని చెప్పాలి. అసలు వరద పరిస్థితి ఎలా ఉంది అనేది మనతో పాటు స్థానికున్నారు. సరైన పరిస్థితి ఎలా ఉంది 3 రోజుకి? 3 రోజులకి ప్రభుత్వం మాత్రం మంచి చర్యలు తీసుకుంది, మంచిగా సహాయం చేశారు ప్రభుత్వం నుంచి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు బొండ ఉమామహేశ్వరరావు కానీ, మన ముఖ్యమంత్రి సీఎం గారు ఏ ముఖ్యమంత్రి రానట్టుగా 4 సార్లు వచ్చి ప్రజలకి ఏం కావాలో దగ్గరుండి అధికారులకు ఆదేశించి అన్ని సకల సౌకర్యాలు ఇచ్చారు. ఏదో చిన్న లోపాలు జరిగాయి. సందుల్లో పడవలు వెళ్ళక కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఈ 2 రోజులు బట్టి మాత్రం చాలా బాగుంది, అన్నీ అందిస్తున్నారు ప్రభుత్వ అధికారులకి. ముందు స్థానిక ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు గారికి, మన సీఎం చంద్రబాబు ధన్యవాదాలు. అంటే సందుల్లో ఫుడ్ రావట్లేదు అన్నారు పరిస్థితి. అదే సందుల్లో కొన్ని వెహికల్స్ వెళ్ళక కొంతమంది ఏంటంటే మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఏదో తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి మిగతా వాళ్ళు ఇవ్వక అలాంటి చిన్న పొరపాటు జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఎన్డీఆర్ఎఫ్ ఒక బోట్లలో కూడా ఎవరైతే ఉన్నారో పేషెంట్లు కానీ వృద్ధులను గట్రా తరలిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితి చూస్తే 3వ రోజు చూస్తే వరద అయితే కొంచెం తగ్గిందని చెప్పాలి. రోజులు ఆ ఇళ్లలో మురిగిపోయి చిన్న పిల్లలతో అల్లాడిపోతుంటే ఒక్క ప్యాకెట్ అన్నం ఉందయ్యా. ఒక్క డబ్బా నీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉండారయ్యా. ఏ మంత్రి రోడ్డు మీద కుమ్మలు పెట్టుకున్నారు. ఈ పోలీసులు ఏంటి, ఈ జనం ఎవరిని బతికిస్తాకు వచ్చారయ్యా? ప్రాణాలు పోయినాయి, అన్నం లేక నీళ్లు లేక. నిజంగా ఈ తుఫాను మేము ఎప్పుడు చూడలేదు అయ్యా. బాబాయ్ బంగారు తండ్రినేమో రానికుండా చేశారు. ఏమన్నా కట్టుకున్నారా? అల్లాడిపోయాం, గొంతు పోయింది అయ్యా. పిల్లలు ఉండారు, పిల్లలు ఎవరు వచ్చి మమ్మల్ని అజకట్టుకోలేదు అయ్యా. అయ్యో నిన్న మా పిల్లలు వచ్చి నీళ్లు కొట్టుకుంటా వచ్చి తీసుకొస్తేనే అన్నం ప్యాకెట్లు ఇచ్చారు కానీ మాకేమీ అందలేదు బాబోయ్. పిల్లలతో లక్షణాన్ని అల్లాడిపోయామయ్యా. మాది కృష్ణ వాట్ల సెంటర్ అటు లైన్ అయ్యా. ఆ డాబాల మీద ఉండి ఇళ్ళు ఆయన కొట్టుకెళ్ళిపోయినాయి, అల్లాడిపోయిన ఒక్కళ్ళు మనం పట్టించుకోవాలి. బంగారు తండ్రిని రానియకుండా చేశారు అయ్యా. ఆయనైతే మమ్మల్ని చూసేవాడు బాబోయ్, పేదాసాదం చూసేవాడినేమో రానివ్వలా. ఇవన్నీ తెలిసి మేము ఉండమన్న వాళ్ళు ఏ ఎమ్మెల్యే వచ్చి మాకేమీ ఇవ్వాల. ఎవరు మాకు అన్నం మంచినీళ్ళు ఏమీ మాకు ఇవ్వలేదు బాబు. లక్షణాన్ని అల్లాడిపోయాం 4 రోజులు అయ్యా. నిన్న మా పిల్లలు ఈత కొట్టుకుంటా వచ్చి ఈ రోడ్డు మీద కూలేసి పడేశారు కదా, అవి వేసుకుని వచ్చారు, ఏరుకున్నారు. ఇంకంతే, మాకేమి ఇవ్వలేదు బాబాయ్. ఎందుకయ్యా ఈ డబ్బు వేస్ట్? ఈ జనాన్ని బతికిస్తానికా ఈ డబ్బు? కోట్లు ఇస్తున్నారు అందరు, ఎందుకు? జనం జీతాలు ఇచ్చి వీళ్ళని పంపించమని, నల్లోళ్ళని ఎర్రకోట్లోళ్ళని వీళ్ళందరినీ బతికించమని. మాకు లేని వాళ్ళకి మటుకు రూపాయి అందరిని ఇవ్వరు, చెవురు చూడరు. బంగారు తండ్రిని రానివ్వలేదు, పైకి రానివ్వలేదు. పేదలను చూసే తండ్రిని రానివ్వలేదు అయ్యా. ఇదంతా వాళ్ళని చూసుకునేవాళ్ళే కానీ పేదలను చూసేవాళ్ళు మటుకే కాదు. అమ్మో లక్షణం చచ్చిపోయేవాళ్ళమయ్యా. ఆ వరదలో పడి కొట్టుకుంటా వస్తే ఒక్కళ్ళు అదలేదు. ట్యూబుల బళ్ళు ఉండి ఒక్క బండి అన్నా వచ్చిందయ్యా, అల్లాడిపోతుండ. ఏ బోట్లు మాకు అసలు ఒక్క బోటు మమ్మల్ని రచ్చతకు రాలేదయ్యా. ఎంత ఒక రోడ్డు బొంబాయి ఖాళీ వెళ్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఇంకా పక్క రోడ్లకంటూ ఒక్క బండి రాలా. లక్షణం నిన్న కూడా మోటమ్మలు చదువుకొని వెళ్ళిపోతున్నారు జనం. ఇవ్వలేదయ్యా. బంగారం అంటే తండ్రిని రానివ్వలేదు అయ్యా. వైఎస్ తండ్రి వచ్చినడితే మా పేదలను చూసేవాడు అయ్యా, మా కడుపులు చల్లార్చేవాడు. మాకే సాయం చేయలేదు బాబాయ్, ఏమీ చూడాల. చచ్చిపోయేవాళ్ళు అయ్యా. నా పిల్లలు వరద వచ్చి కొట్టుకుపోతుంది, ఒకరికొకరు పొత్తు లేదు. చచ్చిపోయేవాళ్ళు, కొట్టుకుపోయేవాళ్ళు, పట్టించుకున్న వాళ్ళు లేరు బాబాయ్. మంచినీళ్ళు ఇచ్చిన దిక్కు లేరు, మంచినీళ్ళు డబ్బా లేదు మాకు తాగుతా అక్కడ. అమ్మో ఎవరన్నా వీళ్ళందరినీ బతికిస్తాకు తిరుగుతున్నాడేమో కానీ పేదలను బతికిస్తా మట్టి తిరగలేదు అయ్యా. మరి పవన్ కళ్యాణ్ ఎంతో చెప్పాడు అయ్యా. చేతులు జోడించి అడుగుతున్నాం, మేము చేస్తాం అన్నారు. ఆ చేతులు జోడించి ఎవరికేం చేయలేదు అయ్యా. ఇంకెవరికైనా చేశారో నాకు తెలియదు, మాకు మటుకు ఏం చేయలేదు. కడుపుండి బాబాయ్ అయ్యో ఒక్కళ్ళు వచ్చి కట్టుకునే వాళ్ళు ఉండారయ్యా.
బ్యాక్ రోడ్డు సోమవారం ఆదివారం బాగా నీళ్ళు వచ్చినాయి కదా, సోమవారం పక్కన డాబా మీద ఉన్నాం మేము. సోమవారం మాకు ఫుడ్ కానీ నీళ్లు కానీ ఏమి రాలా. కొంచెం లోనా సెంటర్ దాకా వస్తే అక్కడ పడవ వచ్చింది. మా ఆయన మేము ఎక్కాం పడవ ఆయనేనో ఏమండి మునిగిపోద్దు, ఆయన వద్దు బోటు పట్టుకొని రాండి అంటే ఆయన బోటు పట్టుకున్నాడండి. ఆయన ఎటు వెళ్ళిపోయాడో మాకు ఇంతవరకు తెలియదు. ఎవరు చెప్పట్లే, మాకు తెలియదు. మేము పట్టించుకోమ్మా, ఎవరికన్నా చెప్పుకోండి. ఏం పంచకుండా ఏం అందియకుండా ఏంటి, అంతేగాని గవర్నమెంట్ నెంబర్ 1కి చేసిందయ్యా. విద్యుత్ తుఫాను కన్నా గొప్పది కాదయ్యా ఇది. అంత చక్కగా పరిపాలించారయ్యా చంద్రబాబు నాయుడు గారు. ఈ చిన్న అధికారులు ఉన్నారు చూడయ్యా, వాళ్ళు ఇళ్లలోకి సందుల్లోకి రాలా, ఏమి పట్టించుకోవాలా. మా పిల్లలు మా కుర్రోళ్ళు మా వాళ్ళే ఏ రోడ్డు యూత్ వాళ్ళే ఎర్రనలు చేసుకున్నారయ్యా. చెప్పామయ్యా, ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడయ్యా? ఆయన ఒక్కడే. మీలాంటి వాళ్ళకి ఆర్డర్లు వేయగలడు కానీ ఆయన అన్ని సందులు చూడలేడుగా. మనం ఆలోచించాలి సార్. 3 పూటలు ఏంటయ్యా, పుష్కలంగా ఉంది. పారేసారు రోడ్ల మీద వీళ్ళంతా దొంగలు చెప్పేవాళ్ళంతా. బ్రహ్మాండంగా ఎక్కి తొక్కి అయిపోయినాయి అన్నాలు, వాటర్, పాలు, బిస్కెట్లు. సింగనగర్ డాబా ఒకటి లోనా సెంటర్ నెంబర్ 1 అసలు ఎదురులేదు ఇక. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు ఏదైతే ఉందో ఆహారం అందిస్తుంది. ఆహారాన్ని బస్సులో తీసుకొచ్చి ఇట్లా వేస్ట్గా పడేస్తున్నారు. పడేయడం వల్ల ఇక్కడ దాదాపు ఈ బ్యాగ్ అయితే ఇక్కడ పడేసారు. ఇది రైస్ అయితే వేడిగా ఉంది, కానీ ఇప్పటి వరకు ఇది ఎవరికి ఇవ్వాలని కూడా తెలియని పరిస్థితి అయితే లేదు. ఇక్కడ బ్యాగులు పడేయడం వల్ల ఇది వ్యర్థంగా అయితే పాడైపోతుంది. సార్ చెప్పండి, ఈ బ్యాగ్ ఎలా ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ? ఇది ఇందాక నుంచే ఉంది సార్. ఇది ఇప్పుడు స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మానవతా దృక్పథంతో కష్టాల్లో ఉన్నటువంటి వారికి ఇది ఆహారం తయారు చేసి పంపిస్తున్నారు. కానీ ఇది చేరవలసిన దగ్గర చేరట్లా. ఇప్పుడు నేను చూసినటువంటి ఇంతవరకు దాంట్లో ఇంత వేడిగా ఉంటే ఇదే మొదటిసారి చూడడం. మరి దీన్ని ఇక్కడ పడేశారు. వాళ్ళ అకౌంట్లోనేమో 3 లక్షల మందికి 4 లక్షల మందికి మేము అనుదిన ఆహారం పంపిస్తున్నాము, వారందరూ కూడా సేఫ్గా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి ఎవరైతే ఈ ఫుడ్ని ఏర్పాటు చేస్తారో వారు స్వచ్ఛందంగా వెళ్ళి వారు కూడా రిస్క్ టీంలో పాల్గొని ఏ గృహానికి అయితే వాళ్ళు నిరసహాయంలో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి పంచితే వారికి పుణ్యం కానీ వారు కోరుకున్న విధానంగా కానీ జరుగుతుంది. కానీ ఇలా రోడ్ల మీద పడేస్తే కౌంటింగ్లోకి చూపించుకొని ఆడిటింగ్లో చూపించుకుంటే దీనివల్ల ఉపయోగం లేదు. ఆకలి ఇక్కడ పడేస్తే నేను తిన్నాను అనుకుని సరిపోదు. మనం ఎలా అంటే ఎవరికైతే ఆకలి నిజంగా ఎవడైతే ఉన్నాడో బాధ్యత వాడికి చేరితే వాడు తిన్నప్పుడు వాడి ఆత్మని తృప్తిపరిచేది అది. అంతేగాని నువ్వు ఇక్కడ పడేసుకొని నేను చేసేసానులే, నా కుటుంబానికి దీవెన వచ్చింది, లేకపోతే ప్రభుత్వం లెక్కలో నేను సరిపోతాను అనుకోవడం చాలా తప్పైన విషయం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆహారం పంపిణీ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా కన్సల్ట్ డిపార్ట్మెంట్ వారు కనుక ఈ ఆహారాన్ని అందించి పంపిణీ చేస్తే దానికి ఒక న్యాయం అయితే జరుగుతుంది. కానీ ఇట్లా వేస్ట్గా పాపా ఏంటి ఆహారం ఇట్లా ప్యాకెట్ పడేశారు? ఇది వేస్ట్ అయిపోతుంది. 10 మందికి పెడితే మంచిది. కట్టుబట్టలతో ఆదివారం నాడు 9:30కి కట్టుబట్టలతో 2 పిల్లల్ని తీసుకుని వచ్చేసాం. సర్టిఫికెట్లు నాశనం అయిపోయినాయి, అన్నీ గిచ్చాలు అన్నీ నాశనం అయిపోయింది. ఎలా జీవితం ఏంటి బతుకు అనే కూడా మాకు అర్థం కావట్లేదు. మా పరిస్థితులు అలాగున్నాయి. పిల్లలతో బయటకు వచ్చేసాం. ప్యానం అది కనీసం క్యాన్సింగ్ కూడా లేదు, వాటర్ వస్తుందని కూడా లేదు. ఏ 12ంటికో వచ్చినట్టు ఉన్నది కేంద్రం. ఈలోగా వచ్చిన వాళ్ళు పైకి ఎక్కిన వాళ్ళు ఎక్కారు, కొంతమంది వాటర్ వచ్చిన వాళ్ళు పైకి వచ్చారు. అది పొజిషన్. సార్ ఏంటి పరిస్థితి ఎలా ఉంది? చాలా భయంకరంగా ఉందండి. అసలు ఆదివారం రోజున స్టార్ట్ అయింది, ఇంతవరకు కరెంట్ లేదు, మంచినీళ్ళు లేవు. ప్రభుత్వం చేస్తుంది, వాళ్ళకు కూడా వాళ్ళ కావట్లా ఏంటి అనేది వాళ్ళకి అర్థం కావట్లా. మళ్ళీ పైనుంచి ఫ్లడ్ వస్తుంది అంటున్నారు, మళ్ళీ అందరూ భయాందోళనలో ఉన్నారు. అసలు కట్టుబట్టలతో బయటికి రావడానికి కూడా టైం లేదు. అంటే అధికారులకు కూడా తెలియదు ఇలా వస్తుందని తెలియదు, అలా చుట్టేసిందనమాట. పావు గంటలో మొత్తం ఆదివారం 7న మొత్తం చుట్టేసింది. అధికారులకు కూడా తెలియదు ఇలా వస్తుందని. వచ్చింది, ఇదివరకు వచ్చింది కానీ ఇంత భయంకరంగా రాలా. విజయవాడ చరిత్రలో ఇది నెంబర్ 1 అది సార్. ప్రభుత్వ సహాయ చర్యలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం చేస్తుంది సార్, అన్నీ పంపిస్తుంది. అందట్లా, లోపల వాళ్ళకి అందట్లా. ఈ పడవల వాళ్ళు కూడా ఈ నాటుపాల వాళ్ళు డబ్బులు అడగటం, 1000 ఇస్తారా 2000 ఇస్తారా కొన్ని పెట్టింది. వేరే ప్రైవేట్ నాటు పడవల వాళ్ళు ఎమర్జెన్సీగా పడితేనే 2000 అడుగుతారా, 1000 రూపాయలు ఇస్తారా, ఇలా అడుగుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తెచ్చుకుందామన్నా ఏటీఎంలు లేవు, దాటడానికి లేదు, డబ్బు లేదు.
ఒక్కొక్క ఏరియాకి ఒక మంత్రిని పెట్టి ఫుడ్ సరఫరా చేస్తామని చెప్పి సీఎం గారు చెప్తున్నారు. అట్లా అందుతున్నాయండి, పంపిస్తున్నారు అంటున్నారు కదా, వస్తున్నాయి. చూడండి ఎంత వేస్టేజ్ చూడండి. కట్టలన్నీ పారేశారు, రోడ్ల మీద పారేశారు. అందలేక లోపలికి వెళ్ళే బండ్లు లేవు. బండ్లు వెళ్తుండే బండ్లు మునిగిపోతున్నాయి. అసలు ముఖ్యమంత్రి గారికి కూడా ఇది అవగాహన లేదు. ఎందుకంటే ఆయనకి ఇట్లా వస్తుందని తెలీదు. ఆయన పాపం ఇప్పుడు కనీసం 10 సార్లు వచ్చారు ఈ ఏరియాకి. మేము ఇటు తిరుగుతూనే ఉన్నాం పని మీద. ఆయన ఎప్పుడు పాపం సైలెంట్గా చూసి ఆయన చాలా బాధపడుతున్నారు. మరి ఏం చేస్తారు? ఎవరు అధికారం ఏం చేయలేదు, యంత్రాంగం ఏం చేయలేదు. ఇది ఇక మనిషికి సాయం చేసుకొని ఇది అవటమే కానీ ఇక్కడ మట్టికి గవర్నమెంట్ విఫలం అయితే లేదండి. సార్ మీరు చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? చూస్తున్నారు కదా సార్, ఎలా ఉందంటే ఆకలి అలమండించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు కట్టుబట్టలతో బాలింతరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా ఇబ్బందులతో బయటకు వచ్చిన నిరాశ్రయాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. కొంచెం ఏదో ప్రభుత్వం కల్పించుకొని కొంచెం వాళ్ళకి ఆసరా ఇస్తే బాగుంటుంది. ప్రభుత్వం అయితే చేస్తుంది, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ప్రజలు కూడా సహకరిస్తే బాగుంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో యొక్క వరద బాధితులకు అందించే ఆహారం మాత్రం గ్రౌండ్ లెవెల్లో తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి అందిస్తే అయితే బాగుంటుందని చెప్తున్నారు. ఇలా ఎక్కబడితే అక్కడ ఈ ప్యాకెట్లు మూటలో పడేయడం వల్ల ఈ తినే ఆహారం కూడా వ్యర్థమవుతుంది, వేస్ట్ అవుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో రాజ్ కమల్, S4 మీడియా, సింగనగర్. ఉందండి, ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నాము. ఏంటి ఉపయోగం ఏముంది? కనీసం ఒక ముందే హెచ్చరికలన్నా జారీ చేయాలా? చేయకుండా అప్పటికప్పుడు నీళ్ళు వదిలేస్తే ఎక్కడికి వెళ్తారు జనాలు? ఎక్కడ కేవలం మ్యాన్ మిస్టేక్ అంతే. ఇది 100%. ఇంతమంది ఏం కనీసం కాషన్ కూడా లేదు, కనీసం స్క్రోలింగ్ లేదు, ఏమీ లేదు. టక్మని వదిలిపాడేశారు. ఇన్ని లక్షల మంది రోడ్లు పాలైపోయారు, చచ్చిపోయారు జనాలు పేషెంట్లతోటి. ఏమి ఇదిగో లోపల ఉన్న వాళ్ళకి రావట్లేదు, బయట ఉన్న వాళ్ళకి వస్తున్నాయి కానీ మెయిన్ రోడ్లో ఉన్న వాళ్ళకి వస్తుంది, లోపల ఉన్న వాళ్ళకి రావట్లేదు. ఏం ఉపయోగం అండి? ఏం ఉపయోగం? వాట్ ఇస్ ద యూజ్? సార్ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏంటండి? అసలు రాకుండా ప్రివెన్షన్ ఉంది కదా, ఇంత టెక్నాలజీ ఉంది. ఆల్రెడీ 29వ తారీఖున సెంట్రల్ AMD ఇన్ఫామ్ చేసింది ఇంత ఫ్లడ్ వస్తుంది ఇదని చెప్పి. ఏం చేస్తున్నారు మీరు? ఎక్కడ పోయింది ఇంత సిస్టమ్ అంతా? అధికారుల వైఫల్యం అంటారా? అయ్యి ఉండొచ్చు. ఎవరైనాను అధికారులే కావచ్చు, అడ్మినిస్ట్రేషనే కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, ఏదైనా కావచ్చు అండి. ఇది చూడండి, ఇంత ఫ్లడ్ అసలు ఎప్పుడు మా బుద్ధి తిరిగిన తర్వాత ఎప్పుడు లేదు. కానీ ఇంతకన్నా హై పర్సంటేజ్ వాటర్ అయితే వచ్చింది ఏమో, కానీ అదంతా పోయింది కదా. ఇప్పుడు ఏముంది? ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్ట్, బోల్డ్ అంత ఇది వేస్ట్. ఎందుకు? ఇన్ టైంలో అందలేంది ఏది అంత వేస్టే కదండి. ఇక్కడ అయ్యా మా బొమ్మల కాలనీ పక్కనే అయ్యా బోట్లో తెచ్చారయ్యా. ఏం ఫుడ్ మా సందులోకి ఎవరు ఉందా? కొద్ది కాయలు 5 పాలు తీసుకొచ్చారా? భోజనం అయ్యి తీసుకురాలే మాకు రాలేదయ్యా భోజనం. 3 రోజులు రాలేదా అంటే ఈ మెయిన్ రోడ్డు తిరుగుతున్నారా? మా సందులో రాలేదయ్యా. సందుల్లోకి ఎవరు రావట్లే 3 రోజుల నుంచి. ఎక్కడండి వచ్చేది? మాది 19వ బ్లాక్ B. ఆ 19వ బ్లాక్ కానీ ఎవరు రావట్లా. ఎక్కడ ఇస్తున్నారు? అన్ని ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చి తెచ్చుకుంటున్నాం మేము. ఈ వంతిన దగ్గరికి వచ్చి ఒక 1/2 కిలోమీటర్ నుంచి వస్తున్నాం. వాటర్లో ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళాలి. బోట్ పరిస్థితి పేషెంట్లకు బాగానే తీసుకెళ్తున్నారు. పేషెంట్కి మాత్రం అసలు లేదు ఇబ్బంది. లోపల నిన్న వచ్చేసానండి మా ఇంటికాడ నుంచి నీళ్లు ఉన్నాయని ఉండలేక అమ్మవారి ఇంటికి వెళ్ళిపోయా. మళ్ళీ ఆయనకి పవర్ బ్యాంక్ ఇస్తానికి మళ్ళీ వచ్చాను. ఇప్పుడు వెళ్ళలేదు, ఇంకా లోపలికి వెళ్తున్నా. పర్లేదండి. లోపల మాత్రం సొందుల్లోకి అందట్లేదండి మాకు. ఇక్కడ నుంచి వచ్చి తీసుకెళ్ళాలంటే అవ్వట్లేదని ఇంటికి వెళ్ళిపోయాం నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి. లేదండి, వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. డాబాలు ఉంటాయి కదా, పడవలు ఎక్కించుకోవట్లా. డబ్బులు తీసుకుంటున్నారు. డబ్బులు తీసుకుంటున్నారు. మనిషికి 500 అంత తీసుకుంటున్నారు. చాలా దూరం ఉండిద్ది. సార్ మేము సింగనగర్ సార్ లోకల్. ఈ గత 20 సంవత్సరాల కింద ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఒకసారి వచ్చింది సార్. ఈసారి మాత్రం బాగా విపరీతంగా వచ్చింది. అసలు ఒక గంటలోనే చుట్టుముట్టేసింది సింగనగర్ నూనె సెంటర్ మొత్తం. సహాయ చర్యలు అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి సార్. గవర్నమెంట్ తరఫున బాగానే అందుతున్నాయి.
నుంచి కొంతమందికి లోతు ప్రాంతాల్లో కొద్ది ఫుడ్ కొంచెం తక్కువగా ఉంది, కొద్ది దగ్గర వాళ్ళకి ఫుడ్ బాగానే అందుబాటులోనే ఉంది. వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు బాగానే వస్తున్నారు, ప్రభుత్వం తరఫున బాగానే వచ్చి చేస్తున్నారు, సహాయ చర్యలు కూడా బాగానే చేస్తున్నారు సార్. భోజనం మాత్రం బాగానే ఉంది సార్. ఏం లేదు సార్, మాది ప్రకాష్ నగర్లో ఉంటాను నేను. మొత్తం పోయింది సార్, మా ఇల్లు మొత్తం మునిగిపోయినాయి, ఫ్రిడ్జ్లు కూలర్లు ఏం లేదు సార్. పరిస్థితి మామూలుగా లేదు. అక్కడికేం భోజనాలు నిన్న మొన్న మాత్రం బాగానే ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇస్తున్నారు సార్. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే నీళ్ళు తగ్గినాయి, ఫ్లోటింగ్ రాత్రి మీద తగ్గింది. ఇంట్లో పరిస్థితి ఏం లేవు, మంచాలు కానీ కూలర్లు ఏం లేవు, మొత్తం పడేయటం నీళ్ళల్లో. అనౌన్స్ చేసినా కానీ కొంతమందికి ఇప్పుడు మా లేడీస్ ఉంటాయి, ఈ లేడీస్ తెలియదు కదా సార్. ఇప్పుడు మనం అంటే ఫోన్ చూస్తుంటాం సార్, మనం ఎక్కడ వ్యాపారం చేసుకుంటాం, మనం ఎక్కడ బయట ఉంటాము, అది సార్ మెయిన్. చిన్న పిల్లలు, నా పిల్లలు కూడా ఇద్దరు, వాళ్ళ పరిస్థితి అంతా ఇంత కాదు. ఇది పాల ప్యాకెట్లు ఈ మొన్న అందల ఈ నిన్న ఇవాళ బాగా ఇస్తుంటారు సార్. అది ప్రభుత్వం కూడా బాగా సహాయం చేస్తుంది, మరి వాళ్ళ దగ్గరే. అది వాటర్ ట్యాంకులు కూడా నీళ్ళు బాగానే వస్తున్నాయి, రాజీనగర్లో కానీ ఇక్కడ కానీ బాగానే ఉంది ప్రస్తుతానికి. అది సింగనగర్ పరిస్థితి ఏముందండి, తలకు మించిన నీళ్ళు వచ్చేసినాయి. ప్రభుత్వం ద్వారా ఎలాంటి సహాయం అందలేదు. ఏదో మీ మనసున్నోళ్ళు పెద్ద మనసు చేసుకొని ఏదో వాటర్ బాటిల్ ప్యాకెట్లు అవి పంచి పెడుతుంటే దానికి జనం ఎగపడుతున్నారు. ప్రతి డివిజన్కి ఒక మంత్రిని పెట్టి సహాయ చర్యలు చెప్తారు, మంత్రిగా సీఎం గారు చెప్తున్నారు, చాలా చెప్తారు, కానీ చేసిన వాళ్ళు ఎవరు? ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు? ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు సార్? ఇది 4వ రోజు, ఆదివారం పొద్దున్న 9ంటికి వచ్చింది వరద. ఇవాళ బుధవారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం. వచ్చిన వాళ్ళు ఎవరండి? ఊరు వదిలి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, అది విషయం. చంద్రబాబు గారు అద్దరెదురు కూడా తిరుగుతున్నారు కదా ఈ ఏరియాలో. 2ంటికి వచ్చి ఆ సొంత దాకా వచ్చేసి జనాలు నరులు కనిపిస్తామా మీరేం భయపడమాకండి మేము ఉన్నామని చెప్పి 2 బిస్కెట్లు ఇచ్చి వెళ్ళిపోతే సరిపోయిద్దా సార్? 2 బిస్కెట్లు ఇచ్చేసి అక్కడ 2ంటికి అర్ధరాత్రి వచ్చి మేము ఉన్నామమ్మా మీరు అందరూ భయపడమాకండి అంటే సరిపోయిద్దా? పడవలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి పడవలు? ఎంతమందిని ఎక్కించుకెళ్తున్నారు? వచ్చేవాళ్ళే 10 మంది వస్తున్నారు, 2 ఎక్కించుకుంటున్నారు, మళ్ళీ వస్తాం ఆగండి అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. గర్భిణీలు, ఒక ఆయన పేషెంట్ కాళ్ళు చేయి పడిపోయిన తీసుకెళ్ళడానికి భుజాలు పట్టుకొని 2 పేషెంట్లు ఎత్తుకెళ్ళారు. అసలు ఏమి రావట్లేదు, ఫుడ్ వస్తుంది ఆ బ్రిడ్జి మీద పెట్టేస్తున్నారు, వేస్ట్ చేస్తున్నారు. ఏమైనా ప్రజలకు అందుతుందా? ప్రజల దాకా తీసుకొచ్చి ఇస్తున్నారా? వస్తుంది. మంత్రులతో ఒక డివిజన్ లో ఒక మంత్రిని పెట్టి ఏర్పాటు చేసి చెప్తారు కదా. ఏ మంత్రి వచ్చారు? వచ్చి బ్రిడ్జి మీద నుంచొని అయ్యా అన్ని వచ్చేసినాయి, మీడియా మీద ఫోటోలు దిగేసి అయ్యా అన్ని వచ్చేసినాయి ఇంకొని తెచ్చేసామంటే అయిపోయిందా? ఆ బ్రిడ్జి తీసుకొచ్చి పంచిద్దండి పేషెంట్లని. మునిగిపోయిన వాళ్ళందరూ నాళ్ళు పంచిద్దా? పంచదు. వాళ్ళు వచ్చి ఎవరైనా పడవలు వస్తున్నాయి, ఫుడ్ వచ్చి ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇచ్చేళ్ళొచ్చుగా, అలా ఏమీ లేదు, ఇసిరేస్తున్నారు. పాలపేట కుక్కలు ఇసిరినట్టు ఇసురుతుంటే జనాలు లేక దిక్కు లేక అయ్యే పట్టుకొని వేలాడుతున్నారు. ఎవరికోసం హెలికాప్టర్లు? హెలికాప్టర్ ఏంటి? అంత ఇంట్లో ఉన్నడికి వచ్చి హెలికాప్టర్ ఆగిద్దా? వైర్లు ఉన్నాయి, అంత బుద్ధి లేదా? మరి ఎంత పిచ్చోళ్ళు కాకపోతే జనాలు అలా చెప్తారు మీడియాల ముందు. అది పెద్ద బిల్డింగ్లకి అయితే హెలికాప్టర్లు అంటున్నాయి, ఇప్పుడు 1-2 స్టేట్లకే అందట్లా చాలా మటుకు ఇబ్బందిగా ఉంది. ఈ పసిపిల్లలు ఉంటారు, ఇప్పుడు మాకు 3 పిల్లలు సార్, అలాగే పాల ప్యాకెట్లకి ఇటుకి ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడికి వస్తే క్యూలో నించుంటే ఒక ప్యాకెట్ సార్, ఆడవాళ్ళు రాలేరు పిల్లలతో. ఇవన్నీ ఒక్కో ప్రాంతంలో ఒక మంత్రిని పెట్టి తిప్పుతున్నారు చంద్రబాబు గారు. ఏం లేదు సార్, అలాగేం లేదు సార్, అలాగైతే ఏం లేదు సార్. ఏ బాధలు పడుతున్నాం. 3 రోజుల నుంచి అదే పరిస్థితి. ఒక దగ్గర పుట్టు అందుతుంది, ఒక దగ్గర అందట్లేదు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఒక బోటుకి వచ్చేసి 8 మంది ఉంటున్నారు, ఎక్కించుకునేది ఒకళ్ళేనండి. అది అక్కడ వాళ్ళే 8 మంది ఉన్నప్పుడు దాంట్లో ఒకళ్ళకన్నా ఎక్కించుకున్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళకి ఎలా వెళ్తారండి? ఇదిగోండి చిన్నపిల్లకి ఒంట్లో బాగపోతే సత్యనాపురం దాకా నడుచుకుంటూ వెళ్ళానండి, పొద్దున్న 9ంటికి వెళ్ళి ఇప్పుడు వస్తున్నానండి. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క మంత్రులు పెడతామని చెప్తున్నారు. ఎవ్వరు రాలేదండి ఇప్పుడు దాకా, ఎవ్వరు రాలేదండి. అది పవన్ కళ్యాణ్ గారు దీని మీద శ్రద్ధ తీసుకొని ఒకసారి ఈ రంగంలో తిరగాలి. ఇబ్బంది జన సైనికులు చాలా మంది ఉన్నారు, ఒక్క చిట్టికేస్తే చాలండి మొత్తం తన్నుకుని వచ్చేస్తారండి. పరిస్థితుల్లో వీళ్ళు ఉండగా బోట్లను కూడా గవర్నమెంట్ సప్లై చేస్తుంటే డబ్బుల కోసం కకృతి పడి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టి పెట్టాలండి. హోంమంత్రి గారు తక్షణమే ఇక్కడ ఉండి చర్యలు తీసుకోవాలి. పిల్లలతో 4-5 రోజుల నుండి పసి పిల్లలతో 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్లో ఉండి వాళ్ళు పడుతున్న బాధలు చూస్తుంటే గుండె తరక్కపోతుందండి. ఈ మహానగరానికి ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పుడు ఏనాడు లేదు. 121 సంవత్సరాల చరిత్రలో మన విజయవాడ నగరానికి ఈ రోజు ఈ దుస్థితి రావడం ఏంటి? బుడమలేరుని కంట్రోల్ ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు పసిబిడ్డలతో
కనీసం ఆహారాన్ని అమ్ముకుంటూ డోన్ల ద్వారా ఇస్తున్న కొంతమంది వ్యాపారాలు చేస్తూ పసిబిడ్డలకు ఆహారం కలగకుండా ఉంటే ఇటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వాళ్ళని ఎమ్మటే ఖచ్చితంగా వాళ్ళపైన కేర్ తీసుకోవాలి. హోంమంత్రి గారు ఎక్కడికక్కడ పోలీసులు అలర్ట్ చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్క అధికారి కూడా టాక్ల మీద తిరుగుతున్నారు. హోంమంత్రి గారు టాక్ల మీద తిరుగుతున్నారండి. ఏమి లాభం? ఇలా కొంతమందికే దక్కుతుంది కదా. ఇప్పుడు హోంమంత్రి గారు తిరుగుతున్నారు, కొంతమంది సప్లై చేసి అమ్ముకోవడం ఇది ఎక్కడండి? స్వచ్ఛందంగా అనేక సంస్థలు మెగా సంస్థ కావచ్చు, మన అనేక సంస్థలు వచ్చి ఇస్తుంటే వీళ్ళు అమ్ముకుంటున్నారు. ఏ సుఖం అండి చెప్పండి మీరు? వీళ్ళు చూస్తున్నారు కదా, గత 3 రోజుల నుంచి కూడా పసిబిడ్డలతో వాళ్ళు ఉంటుంటే కళ్ళమ్మటి నీళ్లు తిరుగుతున్నాయండి. ఈ ప్రాంతాన్ని చూస్తున్న మన ప్రాంత ప్రజలకు వచ్చిన అన్యాయాన్ని చర్యలు తీసుకోవాలి కదండి. వచ్చారు టాటర్లో తిరుగుతున్నామంటే అట్లాంటి సహాయ సహకారాలు తీసుకోవాలి కదా, అందరికీ అందాలి కదా. మనం న్యాయం చేయగలగాలి. మన మహానగరం రాజధాని ప్రాంతం మనకి ఈ దుస్థితి ఉందంటే ఏంటి దౌర్భాగ్యం. 121 సంవత్సరాలు అంటండి. రామలింగేశ్వర కావచ్చు, మన అంబాపురం కావచ్చు, ఈ ఏరియాలో జరుగుతున్న అన్యాయాన్ని ఘోరంగా ఖండిస్తున్నానండి. ఖచ్చితంగా మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా దీని ద్వారా మీరు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏమైపోయారు సార్? సీఎం తర్వాత సీఎం సార్ మీరు స్పందించండి సార్. నమస్తే నమస్తే సార్. నమస్తే. చేయగలరేమో, ఏమన్నా ఆయనైనా కనికరిస్తారేమో అన్న చేయగలరేమో. ఇప్పుడు ముసలోళ్ళు చనిపోతున్నారు, పిల్లలు ఉంటున్నారు, ఏం అందట్లేదు. ఏమన్నా ఆయనైనా కనికరిస్తే కొద్దిగా మేము కుర్రోళ్ళం కట్టి సాయం చేస్తాం. ఆయన వంత ఆయన చేస్తే మా సాయం మేము చేస్తాం. ఆడవాళ్ళు బాధపడలేరు అలాగా. అసలు వామేకాలం మొత్తం ఏమి రాలేదండి. తాగడానికి మంచినీళ్ళు కాడ గొక్కగా దొరకలేదండి. ఉన్నమాట చెబుతున్నాండి, మంచినీళ్ళు కూడా దొరకలేదండి. అసలు అన్నం కూడా రావట్లేదండి. అయితే మొన్న రాత్రి మాత్రం ఒక 2 ఏమి రావట్లేదు సార్. మాకు మంచినీళ్ళు కానీ ఏంటి తింటా కానీ ఏమి రావట్లేదు సార్. మాకు మంత్రులు వస్తున్నారు, 10 ఏడు కూడా పంపిస్తా ఉన్నారు. ఎక్కడండి వంతుని బ్రిడ్జి మీద పంచుతే రైట్ అండి సార్. బ్రిడ్జి మీద పంచుతాం రైట్ కాదు సార్. మామూలుగా లోపలికి వచ్చి పంచుతూ లోపల అందట్లేదు. లోపల చాలా మంది అల్లాడిపోతున్నారు భోజనాలు లేక. ఏంటి మరి చేయడం ఇది? పేడ మీద కన్నా ఇప్పుడు వామేకాలం ఎక్కువ జనాభా, అలాంటిది ఎంతో పేటకి వెళ్తారు కానీ వామేకాలం మాత్రం అందట్లా. ఒక అపార్ట్మెంట్ పెట్టారండి కానీ ఇక్కడ రావట్లే. హెలికాప్టర్లు తిరిగితే సరిపోయిందండి. హెలికాప్టర్లు తిరిగితే అక్కడ అల్లాడిపోతున్నారు జనాలు. అర్ధరాత్రి కూడా తిరుగుతున్నారు ఈ ప్రాంతంలో. అర్ధరాత్రి ఆయన స్వార్థ కోసం తిరుగుతున్నాడు, ఆయన ప్రజల కోసం. ప్రజల కోసం ఏ కాదు. వాళ్ళు అటు చూచారేమో గౌరవ ప్లేస్ వాళ్ళు దేవినగరు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు కానీ వంతుల నుంచి మాకు మాత్రం ఇటు కానీ అసలు ఏది రాదండి. వాంబేకాలే మాకు వాంబేకాలే అంతే, కంటి తుడుపు కోసమే చేసేది. ప్రజల మీద లోపల జనాలు ఉన్నారు కదండి. మంత్రులు ఏ మంత్రులు వస్తున్నారండి? ఎవరు రాట్లా. మా పొట్లం చూడండి, ఒక్క బాటిల్ ఒక్క అన్నం పొట్లం కోసం ఇంత దూరం వచ్చాము. కనీసం ఇక్కడ దాకండి నీళ్లు ఉన్నాయి, వస్తువులన్నీ కొట్టిపోయి వాళ్ళ డాబాల పైన కూర్చున్నాం. కేకలేస్తుంటే ఇళ్ళల్లో ఇక్కడ దాకా వాటర్ వచ్చినా సరే ఎవరు రాలేదు. వచ్చిన మెయిన్ రోడ్డు ఇంటికి తిరుగుతారు. మా ఎమ్మెల్యే గారు మా ఇళ్ళలోకి రారు. ఈ సందులో ఎవరైనా కూడా ఇక్కడ వరకే వస్తారు, లోపలికి ఎవరు కూడా రాలే. బోట్లో ఎక్కించుకెళ్ళమంటే 500 రూపాయలు అడుగుతున్నారు. ఎవరు బోట్లు పెట్టింది రాత్రి చంటి పిల్లలు వేసుకొని ఫోన్ చేసినా కూడా రాలేదు ఒక్కళ్ళు కూడా. ఓట్ల కోసం అయితే డాబాల పైన జనాలు కేకేసి ఆగమ్మా అని అరుస్తున్నారు.